హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 300 గ్రామ్స్ ఆఫ్ మటన్ లివర్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసింది. సో ఈ రెసిపీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. సో అందుకే ఈ రెసిపీ చేస్తున్నానండి. సో ప్లీజ్ కమ్ డూ వాచ్ ఇట్. సో ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి తీసుకున్నానండి. సో ఇట్ ఈస్ కాస్ట్ ఐరన్. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో మటన్ లివర్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది నేను ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నానండి. అండ్ దెన్ మనకి చిల్లీ పౌడర్, సాల్ట్, జీరా అండ్ కొరియాండర్, గరం మసాలా. ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా అండి. నా షార్ట్స్లో ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీకు రెసిపీ కావాలంటే చూడండి. అండ్ సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, జీరా వేస్తున్నాను. సో ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే హెల్దీ రెసిపీస్, హెల్దీ లైఫ్ స్టైల్, బడ్జెట్లో షాపింగ్ చేయడము. సో హౌస్ వైఫ్స్కే కాకుండా వర్కింగ్ ఉమెన్కి కూడా ఇది చాలా బెనిఫిషియల్. సో ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదో విధంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వాలి నా ఛానల్ అనేది మెయిన్ మోటివ్ అండి. అందరూ వ్యూస్ అయితే ఇస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేగుతున్నాయండి. సో నేను ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. ఐ నో అందరూ చాలా ఇళ్ళల్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, బట్ నేను కుకింగ్కి ఎక్కువగా యూజ్ చేయనండి. బట్ ఇవాళ యూజ్ చేస్తున్నది ఎస్పెషల్లీ. సో ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చేసి నేను పాలు వేడి చేయడం, వాటర్ వేడి చేయడము, అప్పుడప్పుడు ఏదైనా తొందరగా కావాలన్న రెసిపీస్ ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను పిజియన్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. నేను ఏ బ్రాండ్ ఎండోర్స్ చేయట్లేదండి, నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మాత్రమే చెప్తున్నాను. సో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేగుతున్నాయి. నేను ఇప్పుడు లైట్గా కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇంట్లో జనరల్గా ఏమేమి రెసిపీస్ ట్రై చేస్తారు అవి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా స్పెషల్ రెసిపీస్ కావాలి అంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీ షేర్ చేస్తాను. నేను ఇంకా దీంతో పాటే జనరల్గా బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అని, లంచ్ ఐడియాస్ అని, డిన్నర్ ఐడియాస్ అని పోస్ట్ చేస్తుంటాను. సో అవి కూడా ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా యూస్ఫుల్ అవుతుంది నా ఛానల్ అనేది ప్లీజ్ చూడండి. అండ్ నేను డీమార్ట్ బడ్జెట్ గ్రాసరీ షాపింగ్ కూడా పెడుతున్నానండి. ప్లీజ్ అది కూడా చూడండి, అది మీకు యూజ్ అవుతుంది. అండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాసరీస్. ఓకే, నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అండి. సో అల్లం వెల్లుల్లి హెల్త్ బెనిఫిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. చాలా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా అన్నీ హోమ్ మేడే యూజ్ చేస్తాను, ఏది బయట నుండి తెచ్చుకోను. అండ్ ప్లీజ్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ యూ ద సేమ్. సో మీరు ఏం ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నా ఇంట్లోవే యూజ్ చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను.
పసుపు వేస్తున్నాను. పసుపు యాంటీబయాటిక్ అండి, మీ అందరికీ తెలుసు. అండ్ ప్రతి కర్రీస్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నాను. సో దాని ప్రకారంగానే వేస్తున్నాను. ప్రతిదీ స్పెసిఫిక్గా ఇంతే అని కొలతతో వేయనండి, అప్రాక్సిమేట్గానే వేస్తుంటాను నేను. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కడాయి వచ్చేసి కాస్ట్ ఐరన్ అండి. సో ఈ కడాయి నేను ఎథనిక్ పాట్స్ అండ్ కుక్వేర్ నుంచి తీసుకున్నాను. సో ఐరన్ కడాయి యూజ్ చేయడం చాలా మంచిదండి, ఇన్స్టెడ్ ఆఫ్ అల్యూమినియం అండ్ ఆల్. సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ మంచిగా వేగినాయి. నెక్స్ట్ నేను మటన్ లివర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను మటన్ లివర్ యాడ్ చేశాను. సో మటన్ లివర్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు, ఫుల్ ఆఫ్ ఐరన్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మటన్ లివర్ తినండి అని చెప్పి. సో మీరందరూ కూడా, చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీ టు మేక్ కూడా. సో మీకు దగ్గరలో మటన్ షాప్స్ ఉంటే ట్రై టు టేక్ మటన్ లివర్ యాజ్ మచ్ as పాసిబుల్. అట్లా వాటర్ దేరా చిన్నప్పుడు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మాత్రం చిన్నప్పుడు అవుట్డోర్ గేమ్స్ అండ్ నేచర్ని చూడటం నా చాలా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇవాళ పిల్లల్లాగైతే మనము 90s కిడ్స్ ఎస్పెషల్లీ టీవీ చూడడము, మొబైల్ ఫోన్ చూడడం అప్పుడు మనకు లేదు కాబట్టి ఐ ఫీల్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. సో మీరు అదే విధంగా ఫీల్ అయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పోస్ట్ చేయండి. అండ్ మనం ఎస్పెషల్లీ నాన్ వెజ్ చేసినప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్రెష్గా తెచ్చుకోవాలండి. స్టోర్డ్ కానీ 2 days 3 days బ్యాక్ నాన్ వెజ్ తెచ్చుకొని చేసుకుంటే ఫుడ్ పాయిజన్ అలా జరుగుతుంది. అండ్ మీరు ఎస్పెషల్లీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చూసే వైజ్ వన్ అండ్ గుడ్ వన్, బికాజ్ మాకు పర్సనల్గా ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగిందండి. సో అప్పటి నుండి వీఆర్ వెరీ సెలెక్టివ్ అండ్ బయటికి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గించేసాము, అవాయిడ్ చేసాము. ఇంట్లోనే హెల్దీ రెసిపీస్ చేసుకొని తినడము అలవాటు చేసుకున్నామండి. అండ్ మేము మంత్లో ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళాలని ఒక ఛాలెంజ్ పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ 3 months మేము సక్సెస్ అయ్యాము. సో మీరు ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకొని సక్సెస్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనేది ప్లీజ్ డూ కమెంట్. ఫస్ట్లో అయితే చాలా వరకు వెళ్ళలేదండి, బట్ మధురైకి వచ్చాము, ఆల్మోస్ట్ 7-8 months అవుతుంది. మధురై వచ్చినప్పటి నుంచి మాత్రం మేము కౌంటబుల్ టైమ్స్ లైక్ 3 or 4 times వెళ్ళాము బయటికి వెళ్ళి తినడం. సో వాటర్ వేస్తున్నానండి, అడుగంటకుండా లైట్గా వాటర్ వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండ్ ఆల్రెడీ నేను షార్ట్స్లో షేర్ చేశాను నేను ఎలా గరం మసాలా చేస్తాను అనేది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. కొంచెం కారం వేస్తున్నామండి, కారం వేస్తున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువగానే తింటాము. ఇన్ కేస్ మీరు కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేస్తే తక్కువనే వేయండి, నో ప్రాబ్లం. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. టాటా హిమాలయన్ రాక్ సాల్ట్ అని ఉంటుంది. సో దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్
కంపేర్ టు వైట్ సాల్ట్, పింక్ సాల్ట్ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్. బడ్జెట్ వైజ్, షాపింగ్ వైజ్, ట్రావెలింగ్ వైజ్ ఎంతో కొంత సేవ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ నాకు 3 కిడ్స్ ఉన్నారండి. చాలామంది అన్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుండవు, చాలా కష్టం, నువ్వు చెయ్యలేవు అంటే. లేదు, సంథింగ్ ఐ వాంటెడ్ టు ట్రై ఇన్ మై లైఫ్. సో ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ చూసారు కదా రెసిపీ మటన్ లివర్ ఫ్రై, చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. సో రేపు ఇంకొన్ని రెసిపీస్తో వస్తానండి. మీకేమైనా స్పెషల్ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ అఫీషియల్. థ్యాంక్ యూ.